సాధారణంగా మాట తప్పడం, మడమ తిప్పడం అనే పదం మరి మన జగన్ బాబు దగ్గర నుంచే వచ్చింది. ఎంతసేపు ఎవరైనా ప్రతిపక్షం వాళ్ళు కావాలన్నప్పుడు మాట తప్పాడు, మడమ తిప్పాడు అంటున్నారు. ఇది ఇక్కడితో ఆగలేదు. ఈవెన్ ఆర్ఎస్ఎస్ పార్టీ కూడా, ఆర్ఎస్ఎస్ అనే ఒక బీజేపీకి బలాన్ని చేకూర్చే వెన్ను, ఆ ఆర్ఎస్ఎస్ కూడా మాట మార్చింది, మడమ తిప్పింది. కారణం ఏంటి? ప్రత్యేకంగా సెప్టెంబర్ 17న మోడీ గారి జన్మదినోత్సవం. ఆ రోజుకి ఆయన 75 సంవత్సరాలు నిండుతాయి. మరి అలా 75 సంవత్సరాలు నిండిన వ్యక్తిని పిఎం పోస్ట్లో ఉంచకూడదని ఒక ప్రతిపాదన ఇచ్చిన ఆర్ఎస్ఎస్ మరి ఇప్పుడు గతి లేక అదే మోడీని 75 అయినా పర్వాలేదు, ఎందుకంటే దేశంలో ఉన్న ఈ భయంకరమైన పరిస్థితుల్ని తట్టుకొని ఎదుర్కొని వాటిని ఒక షేప్ చేయగల మొనగాడు మగధీరుడు మోడీయే అనుకొని భావించి ఇప్పుడు ఆ రూల్కి తూచ్ అంది. మరి ఎంత పెద్ద పెద్ద పార్టీలు కానీ, ఎంత పెద్ద పెద్ద సంస్థలు కానీ అవకాశవాదాన్ని ఎలాగా వాళ్ళు చూసుకుని వాడుకుంటూ ఉంటారనేది ఈ సంఘటన ద్వారా తెలుస్తున్నది. రాబోయే రోజుల్లో మరెన్ని తూచులు లేకపోతే మడమ తిప్పుతాలు ఉంటాయో మనం చూడాల్సిన విషయాలు. మరి ఇలాంటి డైరెక్ట్ క్రిటిసిజం చేసే ఒకే ఒక ఛానల్ గుడిగంటల TV9. సీ యూ, మీ ఎన్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అంతేకాదండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేసి అనుకోండి, ఇక్కడ తయారైన మరుక్షణంలో మీ దగ్గరికి వచ్చేస్తాయి. సీ యూ, బాయ్.